పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కానీ విజయ్ గారు అంటే ఆ రోజుల్లో మ్యాగజైన్సే ఉండేవి. అవును. ఒక హీరో హీరోయిన్ ఉమ్, లేకపోతే ఒక కామెడీ చేసేవాళ్ళు, ఒక రాజబాబు గారు, అవును. రమాప్రభు గారు, ఉమ్, ఇట్లా పేరు చేసామంటే రేలంగి గారు, గిరిజ గారు, ఇట్లా ఒక పేరు ఎక్కువ చేసామంటే కాంబినేషన్ ఉమ్, ఇమీడియట్ గా ఏదో ఒక మ్యాగజైన్ లో వేసేస్తారు. ఉహుం. వీళ్ళకి పెళ్లి అయిపోతుంది, వీళ్ళు లవ్ చేసుకుంటున్నారు, అదే ఇట్లా చాలా ఉన్నాయి. అవునవును. కానీ ఆ టైంలో మీరు గిరిబాబు గారు ఎక్కువ కాంబినేషన్స్ వచ్చినాయి కదా. అవును. ఆ టైంలో మీ మీద కూడా మ్యాగజైన్స్ లో కొన్ని వినాల్సి వచ్చింది, చూడాల్సి వచ్చింది అనే మాట వాస్తవం అండి. నాకు తెలియదు. ఎక్కువ కాంబినేషన్స్ అంటే ఆయనతోనే చేశారు కదా మీరు. ఎక్కువ చేసాము. తర్వాత ఇంకా నూతన ప్రసాద్ అంతా చాలా మందితో, రంగనాథ్ గారు అందరితో చేశాం కదా. మురళీమోహన్ గారు, మురళీమోహన్ గారు ఉమ్. చాలా అంటే మందితో. బట్ ఎప్పుడు కూడా హీరో బ్రాండ్ అవ్వలేదు. పలానా పలానా అనేది బ్రాండ్ అవ్వలేదు. ఉమ్. ఉమ్. మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు కదా వదిన అక్క. అవును. అలాంటి చేస్తున్న టైంలో మనం నిలబడాలన్న ఉద్దేశంతో వ్యాంప్ క్యారెక్టర్స్ ఒప్పుకోవాల్సి వచ్చిందా, తప్పని పరిస్థితిలో ఒప్పుకోవాల్సి వచ్చిందా, లేకపోతే సిచ్యువేషన్ డిమాండ్ చేసిందా? అంటే ఏమని చెప్తారు? అంటే కొంత ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు అన్నప్పుడు అయ్యో మనం నో అని చెప్తే ఎలా ఉంటుందో తెలియదు కదా మనకి. అవును. అందుకని కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చినాయి కొన్ని క్యారెక్టర్స్ మాత్రం. రిగ్రెట్స్ ఉన్నాయా ఏదన్నా ఇండస్ట్రీలో? ఏదన్నా రిగ్రెట్ ఉందా అండి? ఇది నేను ఎందుకు చేశానా అని ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారా? ఇది చేయలేదనో లేకపోతే ఇది చేశానో? ఏమో నాకు మరి అంత జ్ఞాపకం కూడా లేదు. పెద్దగా ఏం తీసుకోరు. ఏది Success serious గా? రెండు ఒకటే. రెండు ఒకటే. రెండు ఒకటే. మైండ్కి తీసుకునేది నేను. ఓన్లీ రెమ్యూనరేషన్ ఒకటే. అది కూడా డిమాండ్ చేసేదాన్ని కాదు. అవునా? అవును, డిమాండ్ చేసేదాన్ని కాదు. ఎంత తీసుకొని ఉంటారు? మీ హైయెస్ట్ రెమ్యూనరేషన్ అంటే ఏమని చెప్తారు? అప్పట్లో ఎంతండి, ఎవరిని అడిగేదాన్ని కాదు. బాపినెడ్డి గారు మదర్ కన్సర్న్ లాగా అది న్యాయంగా ఇచ్చేవాళ్ళు, ధర్మంగా ఇచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళం. ఇంత అనేది డిమాండ్ అనేది ఎప్పుడూ లేదు. మాక్సిమం ఒక 50 వరకు వెళ్ళింది అంతే అప్పట్లో. సినిమా మొత్తానికి కూడా అంతే, అంతకంటే అది పెద్ద అమౌంట్ అప్పుడు. అవును. మరి 10 to 15, 20, 25 అలా వెళ్ళాయి అనమాట. ఓకే. ఏవిఎం వాళ్ళదే లాస్ట్ ఒకటి 50 అనుకుంటాను. ఓకే. అంతకు మించి వెళ్ళా అంతే.